ప్రత్యక్ష అనుభూతికి త్రోవ. జ్ఞాన సముపార్జన మార్గాలన్నింటిలో ప్రత్యక్ష అనుభూతి ఉత్కృష్టమైనది. మిగిలిన సాధనాలన్నీ అసంపూర్ణమైనవి. స్వయం వృద్ధి మార్గంలో నిర్మలత్వము, ఏకాగ్రత, మనసుని స్వాధీనంలో ఉంచుకోవడం చాలా అవసరమైన అంశాలు. అపవిత్రమైన మనసు భ్రమను కలగజేసి అడ్డంకులను కలగజేస్తుంది. కానీ క్రమబద్ధమైన మనసు ప్రత్యక్ష అనుభూతికి ఒక సాధనం. కార్యసాధనలో తోడ్పడేది ప్రత్యక్ష అనుభూతి మాత్రమే. ఒకరోజు మా గురువుగారు నన్ను కూర్చోమని ఆజ్ఞాపించి ఇలా అడిగారు. నువ్వు బాగా చదువుకున్న కుర్రవాడివైనా, ఎంత అసాధారణమైనదైనా ఆయనకు నేను చెప్పగలిగేవాడిని. ఏమీ దాచకుండా చెప్పగలిగినది ఆయన సమక్షంలోనే. ఆయనకు నేనేమి చెప్పినా నేనెప్పుడూ విచారపడలేదు. ఆయన కూడా నా వివేకాన్ని ఆనందించేవారు. అవును, నేను బాగా చదువుకున్నవాడినే అని జవాబిచ్చాను. నువ్వేమి నేర్చుకున్నావు? నీకు నేర్పినది ఎవరు? నాకు విశదీకరించు. మన మొదటి గురువు మన తల్లి, తర్వాత మన తండ్రి, తర్వాత మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తర్వాత మనం అనుకునే పిల్లల వద్ద, బడిలోని ఉపాధ్యాయుల వద్ద, గ్రంథ రచనల వద్ద నేర్చుకుంటాము. నువ్వు నేర్చుకున్నదంతా ఇతరుల వద్ద నుండే, కానీ నీ అంతట నువ్వే నేర్చుకున్నది ఏమీ లేదు. అందుచేత నువ్వు నేర్చుకున్నదంతా ఇతరుల సహాయంతోనే. మరి వాళ్ళు ఎక్కడి నుండి నేర్చుకున్నారు? వాళ్ళు ఇంకొకరి వద్ద నుండి నేర్చుకున్నారు. ఎంతైనా నువ్వేమో చదువుకున్నానంటావు. నీ అంతటి నీవు స్వయంగా ఏమీ నేర్చుకోలేకపోయావనని నాకు నీ మీద జాలిగా ఉంది. ప్రపంచంలో నీ అంతటి నువ్వు నేర్చుకోవాలి అన్నటువంటిది నీకు అనిపించలేదేమో. నీ అభిప్రాయాలన్నీ ఇతరుల అభిప్రాయాలే అని అన్నారు. ఒక్క నిమిషం ఆగండి, నన్ను ఆలోచించుకొనియండి అని నేను అన్నాను. నేను నేర్చుకున్నదంతా నా అంతటి నేను నేర్చుకున్నది ఏమీ లేదన్న అనుభూతికి చలించిపోయాను. నా పరిస్థితిలో మీరు ఉన్నా మీరు కూడా ఇలాంటి అనుభూతే పొందేవారు. ఏ విజ్ఞానం మీద మనం ఆధారపడతామో అది మనం సొంతంగా తెలుసుకున్నది కాదు. అందుచేత ఎంత నేర్చుకున్నా అది మనకు తృప్తినివ్వదు. ఆఖరకు గ్రంథాలయం అంతా సంపూర్ణంగా విశ్లేషించినా అది తృప్తినివ్వదు. అలాగైతే నాకు జ్ఞానం ఎలాగ వస్తుంది అని అడిగాను. బయట ప్రపంచం నుండి సముపార్జించిన జ్ఞానాన్ని నువ్వు పరీక్షించుకో. నువ్వు నీ స్వీయ అనుభవంతో నీ అంతటి నువ్వు తెలుసుకో. చివరగా నువ్వు నిర్ణయాత్మకమైన ఫలాన్ని ఇవ్వగలిగే జ్ఞానదశకు చేరుకుంటావు. అనుభూతి లేని జ్ఞానం వ్యర్థం. పరోక్షంగా వచ్చే జ్ఞానం ద్వారా బోగట్టా తెలుస్తుంది, కానీ అది తృప్తినివ్వదు. చరిత్ర అంతా చూస్తే వివేకవంతులందరూ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. ఈ తృష్ణతో వారు ప్రామాణికమైన మతము, నిబంధనలు పరిరక్షించే వారి నుండి భయభ్రాంతులు అవలేదు. కొన్నిసార్లు ప్రామాణికాలకు భిన్నమైన అభిప్రాయాలకు వచ్చినందుకు వారు పీడింపబడినారు, హత్యలు గావింపబడినారు కూడా అని చెప్పాను. అప్పటి నుండి ఆయన బోధనలను ఆచరించడానికి ప్రయత్నించాను. జ్ఞానానికి ఆఖరి ప్రామాణికము స్వీయ అనుభవం అని తెలుసుకున్నాను. సిద్ధాంతాన్ని నీ అంతటి నువ్వు తెలుసుకున్నప్పుడు అంతకన్నా మంచి నిర్ధారణ ఉండదు. మీలో చాలామంది స్నేహితుల వద్దకు వెళ్ళి మీ అభిప్రాయాలు తెలుపుతారు. వాళ్ళ అభిప్రాయాలతో నీవు నిర్ధారణ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. నీవేమి ఆలోచించినా అది ఇతరుల నీతో ఏకీభవిస్తూ అవును, నీవు ఆలోచిస్తున్నది నిజమని నిర్ధారణ చేయాలని కోరుకుంటున్నావు. కానీ ఎవరివో అభిప్రాయాలు సత్యానికి పరీక్షగా పరిణామాలు కావు. సత్యాన్ని నీ అంతటి నువ్వు తెలుసుకున్నప్పుడు చుట్టుప్రక్కల వారిని కానీ గురువుగారిని కానీ అడగవలసిన అవసరం లేదు. దానికి నీవు గ్రంథాల ద్వారా రుజువు చేసుకోవలసిన అవసరమూ లేదు. ఆధ్యాత్మిక సత్యాలకు బయట సాక్షుల అవసరం లేదు. అనుమానము కొనసాగుతున్నంతసేపు నీవు తెలుసుకోవలసింది ఇంకా ఉన్నదని అర్థం. అన్ని విషయాలు సంపూర్ణంగా తేటతెల్లమయ్యే వరకు, అన్ని అనుమానాలు నివృత్తి అయ్యే వరకు స్వీయ సాధన పదంలో వెళ్ళు. నిజమైన జ్ఞాన సముపార్జనకు స్వీయ అనుభవం ఒక్కటే మార్గం. నిజమైన జ్ఞానం బాధలను తొలగించుతుంది. స్వశక్తిని నమ్మడం ముఖ్యం. ఇది అంతర్గతంగా అనుభవాలను సూటిగా అందుకోవడం మొదలుపెట్టినప్పటి నుండి వచ్చును.
నీకు గురువు అవసరము, నీకు మార్గదర్శకత్వం చూపే మనిషి అవసరం. సందేహం లేదు. ఇతరుల వద్ద నుండి నీవు నేర్చుకోరాదు. గ్రంథాలు చదవకూడదని నేను చెప్పడం లేదు, కానీ నాకు వేదాలలోనూ నిగూఢ సిద్ధాంతాలను అర్థం చేసుకోవడంలోనూ ఇబ్బంది వచ్చినప్పుడు అక్షర జ్ఞానం లేకపోయినా వానికి జవాబులు ఇవ్వగలిగే వారిని నేను కలిశాను. నేను ఒకసారి బ్రహ్మసూత్రాలను ఉపదేశిస్తున్నాను. అది వేదాంత గ్రంథాలలో అతి క్లిష్టమైన గ్రంథాలలో ఒకటి. నేను పూర్తిగా అవగాహన చేసుకోలేకపోయినా సూక్తులు నా శిష్యులకు బోధపరిచేవాడిని. వారు సంతృప్తి పడినట్లు కనపడేవారు, కానీ నాకు లేదు. అందుచేత సాయం సమయంలో ఒక స్వామివారి వద్దకు వెళ్ళాను. ఆయన వేదాలు చదవలేదు. అసలు ఆయనకు సంతకం చేయడం కూడా సాధ్యం కాదు. కానీ విజ్ఞానంలో ఆయనకు సరితూగే వ్యక్తి లేరు. స్వీయ అనుభవం లేకపోతే నువ్వు సంక్షిప్తమైన ఈ సూత్రాలను ఎప్పటికీ అర్థం చేసుకోలేవు అని ఆయన అన్నారు. స్వయంగా నేర్చుకున్న విద్యకు, ఇతరుల వద్ద నుండి పొందే విద్యకు ఉండే భేదాన్ని నేను తెలుసుకోవడానికి ఆయన ఈ కథ చెప్పారు. ఒక గురువుగారికి ఎప్పుడూ ఆవుని చూడని శిష్యుడు ఒకరున్నారు. ఆయన పాల రుచి ఎరుగడు, కానీ అతనికి పాలు మంచి పోషకాహారం అని తెలుసును. అందుచేత ఒక ఆవును చూసి పాలు పితికి ఆ పాలను త్రాగాలని కోరిక పెట్టుకున్నాడు. మీకు ఆవు గురించి ఏమైనా తెలుసునా అని గురువుగారిని కలిసి అడిగాడు. తెలిసే అని గురువుగారు జవాబిచ్చారు. దయచేసి ఆవు ఎలా ఉంటుందో నాకు వర్ణించండి అని గురువుగారిని శిష్యుడు కోరారు. ఆవుకి 4 కాళ్ళుంటాయి. అది సాధు జంతువు, మచ్చిక చేసుకోవచ్చును. అది అడవుల్లో కాకుండా గ్రామాల్లో ఉంటుంది. దాని పాలు తెల్లగా ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటూ ఆయన ఆవును వర్ణించారు. అలాగే దాని తోక గురించి, చెవులు మొదలు అన్నింటి గురించి వర్ణించారు. ఈ వర్ణన విన్న తర్వాత శిష్యుడు ఆవును వెతుకుతూ వెళ్ళాడు. దారిలో అతనికి ఒక ఆవు విగ్రహం తటస్థపడ్డది. అది చూసి మా గురువుగారు వర్ణించినది తప్పక ఇదే అయి ఉంటుంది అని అనుకున్నాడు. ఆ సమయంలోనే గ్రామస్తులు వాళ్ళ ఇళ్లకు సున్నం వేసుకుంటున్నారు. ఆ విగ్రహం దగ్గర సున్నంలో ఒక బాల్చీ ఉంది. శిష్యుడు అది చూసి ఆరోగ్యానికి మంచిదనుకుని త్రాగే పాలు అవే అయి ఉంటాయి అని భావించాడు. కొన్ని గ్రొక్కల సున్నపు నీళ్లని మింగాడు. చాలా జబ్బు పడిపోయి వైద్యుని వద్దకు తీసుకుని వెళ్ళవలసి వచ్చింది. కోలుకున్న తర్వాత గురువుగారి వద్దకు వెళ్ళి, మీరు గురువులు కారు అని కోపంగా అరిచాడు. ఏమైంది అని గురువుగారు అడిగారు. ఆవు గురించి మీ వర్ణన ఏమీ సరికాదు అని శిష్యుడు జవాబిచ్చాడు. ఏమైంది? అప్పుడు శిష్యుడు జరిగిన సంగతి వివరించాడు. అప్పుడు పాలు నువ్వు పితికావా అని గురువుగారు అడిగారు. లేదు, అందుచేతనే నువ్వు శిక్షింపబడ్డావు. ఈ రోజుల్లో వివేకవంతుల కష్టాలకు కారణం వారికి తెలియక కాదు, వారికి కొంత తెలుసు, కానీ వారికి తెలిసినది వాళ్ళంతట వాళ్ళు గ్రహించినది కాదు. అందుచేత వాళ్ళు బాధలు పడతారు. అసంపూర్ణ సత్యములాగా అసంపూర్ణ జ్ఞానం చాలా ప్రమాదకరము. అసంపూర్ణ సత్యము సత్యమే కాదు, అలాగే అసంపూర్ణ విజ్ఞానము కూడా. విఘ్నులు పరమార్థమును సాక్షాత్తుగా గ్రహిస్తారు. ఏ భాషలోనూ అక్షర జ్ఞానం లేని ఆ ఋషి నా సందేహాలను ఎప్పుడూ తీరుస్తూ ఉండేవారు. స్వయంగా గ్రహించినది అర్హుడైన గురువు వద్ద చదువు అహాన్ని పవిత్రం చేయడంలో సాయం చేస్తుంది. లేకపోతే ఆధ్యాత్మిక జ్ఞానం మనకు అహంకారాన్ని కలుగజేస్తుంది. ఈ రోజుల్లో వివేకవంతులు అనుకునే వారందరూ పుస్తకాల నుండి, వేదాల నుండి విషయాలను మాత్రమే గ్రహిస్తారు. వారు నిజంగా ఏమి చేస్తున్నారో తెలుసా? వాళ్ళ బుద్ధికి అటువంటి జ్ఞానం అందించేవారు పోషకాహారం లేని భోజనం చేసేటటువంటి వారు. అలాంటి తిండి ఎల్లప్పుడూ తినేవారు అస్వస్థతలుగా ఉండమే కాక ఇతరులను కూడా అస్వస్థలుగా చేస్తారు. మనం ఎంతోమంది గురువులను కలుస్తాము. వారెంతో బాగా బోధిస్తారు, కానీ ఇతర బోధనలతో కలవకుండా స్వీయ అనుభవంతో బోధించే గురువుల వద్ద నుండి గ్రహించినదే శిష్యులు జీర్ణించుకోగలరు. సంతోషం పొందుటకు మంత్రము. మహాతపస్సులు తమ గాఢ ధ్యాన స్థితిలో అనుభూతిని పొందే అక్షరధ్వని పదము లేక
పద సముదాయములను మంత్రము అని అంటారు. ఇది మానవులు మాట్లాడుకునే భాష కాదు. చైతన్య పరమావస్థలో గ్రహింపబడిన ఈ ధ్వనులు అంచెలంచెలుగా సాధకుని సంపూర్ణ నిశ్శబ్దత స్థితి చేరే వరకు దారి చూపుతాయి. మంత్రంలో లీనమవుతున్న కొలది మంత్రము నూతన అర్థాలను వెలువరిస్తుంది. చైతన్య స్థితిలో ఉండే అత్యున్నత పరిమితిని అది తెలియజేస్తుంది. మహోన్నత సాంప్రదాయాలకు చెందిన మంత్రాలను స్వప్రయోజనాల కోసం బజార్లో అమ్మజోపడం చాలా విచారకరం. వివిధ పొరలున్న మానవ స్వరూపం వలె మంత్రం కూడా ఉన్నది. స్థూలము, సూక్ష్మము, అతి సూక్ష్మము, సూక్ష్మాతి సూక్ష్మము. ఉదాహరణకు ఓంను తీసుకుందాము. ఆ ప్లస్ ఊ ప్లస్ మా. ఈ 3 అక్షరముల జాగృత, స్వప్న, సుషుప్తావస్థ స్థితులను లేక స్థూలము, సూక్ష్మము, సూక్ష్మాతర శరీరములను ప్రతిబింబించును. మంత్రము యొక్క 4వ స్థితికి లేక ఉన్నత స్వరూపమునకు రూపము లేదు, ధ్వని లేదు. అనిర్వచనీయము లయ యోగ విధానమును అర్థం చేసుకొనిన సాధకుడు మంత్రము యొక్క దేహరహిత స్థితి పరమ చైతన్యమును తెలుసుకొనగలడు. మంత్రము అతి శక్తి సంపన్నము, అవసరమైనది. అది ప్రార్థన యొక్క సంక్షిప్త సారము. మంత్రమును ఎల్లప్పుడూ జ్ఞప్తి యందు ఉంచుకొనినచో అది మనం ముందుకు పోవుటకు దారి చూపుతుంది. నేను నేర్చుకున్న ఏదో ఒక క్రొత్త మంత్రమునకు నాకు ఇంతకు ముందు తెలిసిన వాటికంటే మంచి శక్తులుంటాయన్న ఆశతో భౌతికమైన వస్తువులు ప్రోగు చేసేవాళ్లలాగా నేను మంత్రాలను ప్రోగు చేసేవాడిని. ఒక్కొక్కసారి నా సహచర విద్యార్థులతో పోల్చుకుంటూ నా మంత్రము వాని మంత్రము కన్నా శక్తివంతమైనది అని అనుకునేవాడిని. నేను అపరిణిత వ్యక్తిని. నేను దానిని వెర్రి పారమార్థికం అంటాను. ఉత్తర కాశీ, హర్సిల్ మధ్యనున్న హిమాలయ శ్రేణులలో ప్రశాంతంగా నివసిస్తున్న స్వామీజీ ఒకరుండేవారు. నేను ఆయనను చూడడానికి వెళ్ళాను. నువ్వు ఇక్కడికి రావడానికి కారణమేమిటి అని ఆయన అడిగారు. నేను ఒక మంత్రాన్ని పొందుదామని వచ్చాను అని నేను జవాబిచ్చాను. నువ్వు వేచి ఉండవలసి వస్తుంది అని ఆయన అన్నారు. పాశ్చాత్యులు మంత్రమును పొందడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత సొమ్ము అయినా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు, కానీ ఓరిమితో నిరీక్షించడానికి ఇష్టపడరు. నేను అదే ప్రయత్నం చేశాను స్వామి. నేను తొందరలో ఉన్నాను అని అన్నాను. అలాగైతే వచ్చే సంవత్సరం రా అని ఆయన అన్నారు. ఇప్పుడు ఉంటే నేను ఎన్ని దినాలు ఉండవలసి వస్తుంది అని నేను అడిగాను. నువ్వు ఎన్ని దినాలు నిరీక్షించాలని నేను భావిస్తున్నానో అన్ని దినాలు నువ్వు వేచి ఉండాలి అని ఆయన జవాబు ఇచ్చారు. అందుచేత నేను 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఓర్పుతో నిరీక్షించాను. కానీ స్వామీజీ నాకు మంత్రంను అనుగ్రహించలేదు. 4వ రోజున ఆయన అన్నారు, నేను నీకు మంత్రోపదేశం చేస్తాను. ఎల్లప్పుడూ దానిని జ్ఞాపకం ఉంచుకుంటావని మాట ఇవ్వు. నేను ఆయనకు మాట ఇచ్చాను. గంగా తీరమునకు వెళ్దాం పద అని ఆయన అన్నారు. లెక్కలేనంతమంది సాధువులు ఆధ్యాత్మిక అనుష్ఠానములకు గంగానది తీరాన జరిపారు. అక్కడే వారు ఉపదేశమును పొందారు. నేను నదీ తీరమున నిల్చుని నేను ఈ మంత్రాన్ని మర్చిపోనని వాగ్దానం చేయుచున్నాను అని అన్నాను. ఈ వాగ్దానాన్ని పలుమార్లు చేసిన ఆయన ఆలస్యం చేస్తూ వచ్చారు. ఆఖరికి ఆయన అన్నారు, నువ్వు ఎక్కడ నివసిస్తున్నా సరే సంతోషంగా జీవించు. ఇదే నా మంత్రము. జైలు శిక్ష అనుభవిస్తున్నా సరే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఆఖరికి నరకము లాంటి ప్రదేశంలో ఉన్నా అక్కడ స్వర్గాన్ని స్థాపించబ్బాయి. జ్ఞాపకం ఉంచుకో, సంతోషం అనేది మనం తయారు చేసుకున్నది. దానికి మానవ ప్రయత్నమే కావాలి. సంతోషాన్ని నీకు నువ్వే సృష్టించుకోవాలి. నా ఈ మంత్రాన్ని జ్ఞాపకం ఉంచుకో. మననం చేసుకోవడానికి నాకు ఒక అనూహ్య శబ్దాన్ని ఆయన ప్రసాదిస్తారని ఆశిస్తూ రావడం వల్ల నాకు ఒక ప్రక్క విచారము, వేరొక ప్రక్క ఆనందము కలిగాయి. కానీ ఆయన ఆచరణలో ప్రమేయం ఉన్న ప్రయోగాత్మకి నా జీవితంలో ఈ మంత్రాన్ని వాడాను. ప్రతి చోట అది పనిచేయడం చూశాను. ఆయన ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక ఔషధము ఎంతో అనుభవజ్ఞుడైన వైద్యుడు ఇచ్చే ఔషధం కన్నా మిన్నగా కనిపిస్తుంది. తనను తాను నయం చేసుకోవడానికి మంచి మార్గము. తేనెటీగల కొరకు మంత్రము. ఆప్తమంత్రం అనే ఒక రకమైన మంత్రం ఉంది. అది అందించే ఋషికి మాత్రమే అది చెందుతుంది. అలాంటి మంత్రంతో నాకున్న అనుభవాన్ని మీకు తెలియజేస్తాను. హృషికేశ్ ప్రాంతం